జీవని కథపై ఇదొక క్లుప్తమైన సమాలోచన. సమాజమే వద్దనుకున్న ఒక బిడ్డ, ఆ బిడ్డ కోసం ఒక తల్లి ఒంటరిగా పోరాడుతుంది. మరి తన పట్టుదలతో తను సాధించిన ఆ అద్భుతమైన విజయం గురించి ఈ కథ. సరే, ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయం, ఒక తల్లి చూపిన అసాధారణమైన సంకల్పం. అంటే కడుపులో ఉన్న బిడ్డకు లోపాలు ఉండొచ్చని డాక్టర్లు హెచ్చరించినా సరే, లలిత ఆ బిడ్డను కనాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అంతేకాదండోయ్, పుట్టిన పాప జీవనిని ఆశ్రమంలో వదిలేద్దామని భర్త అంటే దాన్ని కూడా ఎదిరించి నేను ఒంటరిగైనా పెంచుకుంటానని తేల్చి చెప్పేస్తుంది. ఇక రెండవ పాయింట్, ఈ ఒంటరి పోరాటంలో ఆమెకు దొరికిన స్ఫూర్తి, దారి చూపిన ఒక వ్యక్తి. అదేంటంటే వీధిలో గారడీ చేస్తున్న ఒక దివ్యాంగురాల్ని చూస్తుంది లలిత. అంతే, ఆమెలో ఒక ఆశ. సరైన శిక్షణ ఇస్తే నా కూతురు కూడా ఏదో ఒకటి సాధిస్తుంది అని నమ్ముతుంది. ఆ నమ్మకానికి బలం చేకూరుస్తూ బస్సులో విశ్వనాథం అనే ఒక పెద్దాయన పరిచయం అవుతాడు. ఆయన కూడా తనలాంటి బిడ్డనే పెంచి ప్రయోజకురాల్ని చేశానని చెప్పి ఆమెకొక భరోసా ఇస్తాడు. ఇక ఫైనల్గా మూడవది, జీవని సాధించిన అద్భుతం. చూడండి, చదువులో జీవని కొంచెం వెనకే, కానీ చిత్రలేఖనంలో మాత్రం తనకి అద్భుతమైన టాలెంట్ ఉంది. మరి ఆ టాలెంట్ ఎంత గొప్పదో తెలుసా మీకు? తను గీసిన అమ్మ అనే ఒకే ఒక్క పెయింటింగ్ కు ఏకంగా అంతర్జాతీయ సోవియట్ ల్యాండ్ అవార్డు వస్తుంది. అంటే ఆలోచించండి, ఇది తన తల్లి పడ్డ కష్టానికి, ఆమె నమ్మకానికి దక్కిన ఎంత పెద్ద గౌరవమో. సో ఒక మాటలో చెప్పాలంటే, ఒక తల్లి ప్రేమ, ఆమె పట్టుదల, ఇవి రెండూ ఉంటే అసాధ్యం అనుకున్న దాన్ని కూడా ఎలా సుసాధ్యం చేయవచ్చో ఈ కథ మనకు చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.